ఖమ్మం పట్టణంలో ఈ నెల 4వ తేదీ జరిగిన చోరీ కేసులో ఓ తల్లి కూతుళ్లను పోలీసులు అరెస్ట్ చేసి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. చోరీ సొత్తు కొన్న వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మార్కాపురం డీఎస్పీ నాగరాజు ఖమ్మం పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. నెహ్రూ నగర్ 9వ లైన్లో నివాసం ఉండే ప్రభుత్వ ఉపాధ్యాయురాలు షేక్ ఆసియా ఈ నెల 4న పాఠశాలకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చింది. తన ఒంటిపై ఉన్న బంగారపు వస్తువులను తీసి ఒక పర్సులో పెట్టింది. ఇంట్లో హాల్లో దాన్ని ఉంచి వంటగదిలోకి వెళ్లి పని చేసుకుంటుంది. గతంలో ఆ ఇంట్లో పనిచేసిన సయ్యద్ కరీమున్ ఈ విషయాన్ని గమనించి పర్సులోని బంగారం వస్తువులను ఎత్తుకెళ్ళింది. ఆ వీధి చివరిలో ఉండి ఎవరైనా వస్తున్నారేమో అని గమనిస్తున్న నిందితురాలి తల్లి సయ్యద్ కాసింబీతో కలిసి మార్కాపురం వెళ్లారు. అక్కడ 2 ఉంగరాలు అమ్మారు. ఆ డబ్బుతో హైదరాబాదులో నివాసం ఉండే వారి బంధువు షేక్ నాగూరు వలి వద్దకు వెళ్లారు. ముగ్గురు కలిసి చోరీ చేసిన బంగారపు వస్తువులు అమ్మేందుకు ప్రయత్నించగా అక్కడ వాటిని ఎవరూ కొనలేదు. తిరిగి మార్కాపురం వచ్చారు. అక్కడ మళ్లీ బంగారపు వస్తువులు అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. 80 గ్రాముల బంగారపు వస్తువులు చోరీ చేశారు. 72.05 గ్రాముల బంగారాన్ని నిందితుల నుంచి రికవరీ చేశారు. బంగారం కొనుగోలు చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా కేసును ఛేదించిన సిఐ మల్లికార్జున, ఎస్ఐ శివకృష్ణారెడ్డి, కానిస్టేబుళ్లు రంగస్వామి, వెంకటేశ్వర్లు, వీరయ్య, కృష్ణవేణులను డీఎస్పీ అభినందించారు. చైను తర్వాత ఉంగరాలు అవన్నీ కూడా పొట్లం కట్టుకుని ఉన్నాయి. అది ఎవరో మా ఇంటి లోపలికి ప్రవేశించి దొంగతనం చేశారని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇది నిజంగా వినడానికి విచిత్రంగా కూడా అనిపించింది. అంటే అందరూ ఉన్నారు ఇంట్లో, తను ఇంటికి వచ్చింది, తన ఇంట్లోనే. సో తన సమక్షంలో ముగ్గురు భార్య, భర్త, కొడుకు అందరూ ఉండగానే అఫెన్స్ ఎలా జరిగిందనే దాని మీద ముందైతే కేసు అయితే రిజిస్టర్ చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ఈ కేసు గురించి మా ప్రీతమ ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు గారికి చెప్పడం జరిగింది. సో ఇమీడియట్గా దీని మీద అది స్ట్రేంజ్ అఫెన్స్ ఇది, దీని మీద సీరియస్ ఎఫర్ట్స్ చేయమని చెప్తే ఇమీడియట్గా మా ఓఎస్పీ నవజోత్ గారికి కూడా చెప్పడం, తర్వాత అట్లాగే ఇన్స్పెక్టర్ మల్లికార్జున మరియు ఎస్ఐ అయినటువంటి శివకృష్ణారెడ్డికి కూడా చెప్పి దీన్ని కొంచెం సీరియస్గా తీసుకుని చెప్పడం జరిగింది. గట్టిగా ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. సో మాకు సీసీటీవీ ఫుటేజ్లు అనలైజ్ చేయడం జరిగింది. ఈ సీసీటీవీ ఫుటేజ్లో ఒక వ్యక్తి బుర్కా వేసుకొని ఆ ఇంట్లోకి ప్రవేశించి ఎంట్రీ ఎగ్జిట్ అయినట్టుగా మాకు ఐడెంటిఫై అయింది. ఐడెంటిఫై అయిన తర్వాత ఈ నేరం అనేది జరిగింది, ఇంత స్టేజ్గా ఇలా జరిగిందని అనుకున్నాం. తర్వాత మన ఎస్ఐ గారు దాని మీద బాగా ఎఫర్ట్ పెట్టి ఆ ట్రాక్ అంతా తీసుకోవడం జరిగింది. సో దీనన్నిటికీ ఈ కేసు అయితే ముఖ్యంగా డిటెక్ట్ అవ్వడానికి కారణం, మనం ఈ మధ్యకాలంలో మా ఎస్పీ గారు అయినటువంటి హర్షవర్ధన్ రాజు గారు కానీ, అంతకుముందున్న దామోదర్ సార్ గారు కానీ కెమెరాస్ అనేది ఇంటెన్సివ్గా మనం పెట్టడం జరిగింది. మీకు కూడా తెలుసు, అవేర్నెస్ కూడా ఎక్కువ చేశాం. ఈ షాప్స్ వాళ్ళు కూడా పెట్టుకుని మమ్మల్ని పెట్టుకుని. సో ఆ ట్రాక్ని ఇచ్చినప్పుడు తక్కువని దాన్ని ఒకటి 1 by 1 టైం చూసుకున్నప్పుడు ఆటోలో వెళ్ళిపోవడం జరిగింది. అక్కడి నుంచి మా టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా చాలా ఫాస్ట్గా ఎస్ఐ గారు చేశారు. చేసి ఆ రోజు సాయంత్రానికి దానికి కొంత క్లూ, అంటే ఇంకా మళ్ళీ మిగతా డీటెయిల్స్ పోను కానీ ఒక క్లూ తీసుకురావడం జరిగిన తర్వాత ఇమీడియట్గా ఎస్ఐ గారు ఆ రోజే కేసు కట్టిన రోజే బయలుదేరడం జరిగింది. బయలుదేరేసి ఆ ట్రాక్ అంతా పట్టుకొని, సో ఎవరైతే ఇప్పుడు ఇది నేరం చేశారో వాళ్ళ పేరు సయ్యద్ కరీము, ఆమె ఖమ్మంలోనే కొంతకాలం ఉండింది. అంతకుముందు ఖమ్మంలో కూడా పోయిన ఫిబ్రవరి 4వ తారీఖు కూడా పక్కింట్లో ఒక చైన్ తీసుకుని ఉండింది. అప్పుడు కూడా ఆమె పట్టుకొని కేసు పెట్టడం కూడా జరిగింది. ఆ టైంలో ఒక చిన్న బిడ్డ, సంఖ్యలో బిడ్డ ఉండటం జరిగింది. అట్లాగే ఇప్పుడు ఆశ్చర్యకరంగా అదే మనిషి ఇవి తెలుసు, ఎవరైతే ఆసియా అనేది కరీమున్ తెలుసు. సో కరీమున్ ఎలా తెలుసు అంటే, ఇప్పుడు ఖమ్మంలోనే ఒక ప్లేస్లో ఉండి అంతకుముందు నేరం జరిగినా కానీ అక్కడి నుంచి ఇల్లు షిఫ్ట్ చేసి వేరే దగ్గరికి వెళ్ళి, సో ఇంతకుముందు ఈ ఆసియా గారి ఇంట్లో ఒక 2
20 రోజులు ఇది పని చేసి ఉంది. ఆ ఇంటి పరిసరాలు, ఆమె యొక్క అలవాట్లు, ఆమె ఎలా ప్రవర్తించే తీరు అన్నీ కూడా తెలుసు కాబట్టి వీటన్నిటిని అడ్వాంటేజ్ తీసుకొని తను, మన అమ్మ అయినటువంటి కాసింబి, వాళ్ళ మామ నాగురువలి వీళ్ళందరినీ తీసుకొని వచ్చి తను ఒక్కటే లోపలికి వెళ్ళి వాళ్ళ అమ్మని కొంచెం ఇంటి కాపలా కాసి ఎవరన్నా ఇంట్లోకి వస్తున్నారా కొంచెం వాచ్ చేయమని చెప్పేసి, అట్లాగే ఈ నాగురువలి అనే అతను ఈ ప్రాపర్టీని డిస్పోజ్ చేయడానికి సో అన్ని పథకమని ఈ గోల్డ్ని కూడా ఇమీడియట్గా వాళ్ళ సమక్షంలో ఎస్ఐ గారు అరెస్ట్ చేసి టోటల్ ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. కొంత ప్రాపర్టీని మార్కాపూర్లో జ్యువెలరీ షాప్ ఉంటుంది, ఆ షాప్లో కూడా 2 ఉంగరాలు ఉంటాయి కూడా రికవర్ చేయడం జరిగింది. సో వీళ్ళందరినీ కూడా ముద్దాయిలుగా పెట్టడం జరుగుతుంది. వీళ్ళందరినీ కూడా రిమాండ్కి పంపిస్తున్నాం. ఇంతకుముందు కూడా ఇక్కడ దొంగతనం చేసి మళ్ళా ఖమ్మంలోనే వాళ్ళ ఇంట్లోనే పనిచేసేదంటే మనకు కొన్ని 2-3 కోణాలు మనకి ఐడియాకి వస్తుంది.